అనాథ ఆశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్, కాస్త ఆదుకోండి అన్నారా? కొంచెం ఆలోచించండి. ఆపదలో ఉన్నాను, హాస్టల్ బిల్ కట్టండి అని వేడుకున్నా వేచి చూడాల్సిందే. అమ్మకు బాగాలేదు, ఆసుపత్రిలో చూపాలన్నా 1కి 2 సార్లు ఫోన్ తడుముకోవాల్సిందే. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రకరకాల ఎత్తుగడలతో జిత్తులు చేస్తారు. నమ్మి మోసపోయారా? జేబులు ఖాళీ అయినట్లే. తీయటి మాటలతో గ్యాలం వేస్తారు, ఆకర్షణకు లోనయ్యేలా మెసేజ్లు పంపుతారు, కవ్విస్తారు, నవ్విస్తారు, మురిపిస్తారు, ముగ్గులోకి దింపుతారు. ఆపదలో ఉన్నానంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక్కసారి నమ్మావో నట్టేట మునిగినట్లే. ముఖ్యంగా ఆన్లైన్ చాటింగ్, డేటింగ్ యాప్లతో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడికి చాట్ జోజో డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ అమ్మాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు దిగింది. అనాథనని, కనీసం హాస్టల్ ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేవంటూ ప్రాధేయపడింది. అన్నం తిని 3 రోజులైనట్టు దీనంగా వేడుకుంది. అయ్యో పాపమని ఆన్లైన్లో డబ్బులు పంపిన బాధితుల నుంచి వివిధ రూపాల్లో దాదాపు ₹1,00,000 లాగేసింది. తేరుకొని డబ్బులు తిరిగివ్వమని అడిగేసరికి మరో వ్యక్తి రంగంలోకొచ్చి అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆస్పత్రి ఖర్చుల పేరిట మరో ₹1,00,000 లాగేశాడు. ఒక మేల్ పర్సన్కి ఒక చాట్ జోజో అనే ఆన్లైన్ అప్లికేషన్స్లో ఒక లేడీ తరపు నుంచి ఒక ఫోన్ మెసేజ్ వచ్చింది. ఇట్లా మేము 3 డేస్ నుంచి నాకు ఫుడ్ లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది చూసి అతను నిజమే అని చెప్పేసి అనుకొని ఆ మెసేజ్కు రిప్లై ఇచ్చి, ఆ అమ్మాయి నాకు తినడానికి కూడా తిండి లేదు, 3 డేస్ నుంచి నేను చాలా నీరసంగా ఉన్నాను, మాకు ఫుడ్కు ఫస్ట్ డబ్బులు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సరే అని చెప్పేసి ఇతను నమ్మేసి డబ్బులు పంపించాడు. పంపించిన తర్వాత రకరకాల మాటలు చెప్తూ నాకు డబ్బులు లేవు, బట్టలు లేవు, నేను బయటికి వెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తూ ఒకదాని తర్వాత ఒకటి ఆ అమ్మాయి అతని దగ్గర నుంచి ₹90,000 వరకు తీసుకోవడం జరిగింది. డిఫరెంట్ యూపీఐ ఐడీస్ పంపిస్తూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు ఇతనని. ఒకరోజు అతను వాళ్ళ హాస్టల్ ఓనర్ మాట్లాడుతున్నట్టుగా ఇంకో కొత్త పర్సన్ తోటి మళ్ళీ కాల్ చెప్పించారు. చేయి కట్ చేసుకుంది అని చెప్పేసి అతన్ని ఎమోషనల్గా కొంచెం బ్లాక్మెయిల్ చేస్తూ ఈమె చాలా చావు బతుకుల్లో ఉన్నది, సూసైడ్ చేసుకున్నది అని చెప్పేసి మళ్ళీ కొత్త కథలు చెప్తూ అతని దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. మీకు మొదలు పెట్టిన డబ్బులు రావాలి అంటే మీరు మళ్ళీ కొన్ని డబ్బులు ఇస్తేనే అవి వస్తాయి అని చెప్తూ రకరకాల కారణాలు చెప్తూ మళ్ళీ ఇతను కూడా ఒక ₹90,000 వరకు వేసుకోవడం జరిగింది. ఆన్లైన్ లో జరిగే మోసాలకు అంతే ఉండదు. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో గ్యాలం వేస్తూనే ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతా ఖాళీ చేసేస్తారు. కళ్ళబొల్లి మాటలకు కరిగిపోవద్దు. కళ్లతో చూస్తే తప్ప దేన్ని నమ్మొద్దని నిపుణులు సూచిస్తున్నారు. సో ఆన్లైన్లో ఎవరైనా కాల్ చేస్తే నా దగ్గర తినడానికి తిండి లేవని కానీ, హాస్పిటల్ ట్రీట్మెంట్ అని కానీ రకరకాలుగా మనకు ఎమోషనల్గా వాళ్ళు మనల్ని ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ అట్లా మనం తప్పుదార పట్టించి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అలాంటి దేనికి కూడా మనం నమ్మి ఎప్పుడు కూడా మనం మోసపోవద్దు. ఈ రోజులలో ప్రతిదీ కూడా వెరిఫై చేసుకొని మనకు తెలిస్తేనే, కళ్ళతో చూస్తేనే నమ్మి చేయాలి తప్ప ఏది కూడా మనం ఆన్లైన్లో ఎవరో మెసేజ్ పెట్టగానే చూసి అలాంటి మోసపోవద్దు ఎవరు కూడా. గుడికి సాయం, బడికి సాయం, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, గోశాల అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వివరాలు తెలుసుకోకుండా ఆన్లైన్లో డబ్బులు పంపొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మీకు అంతగా సాయం చేయాలనుకుంటే నేరుగా వెళ్లి ఇవ్వాలని లేదా పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే పంపాలని చెబుతున్నారు.